ఈ రోజు వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా కొడాలి నాని విచిత్రమైన విమర్శలు చేయటం జరిగింది. తిరుపతి లడ్డు మీద కూడా ఆయన మాట్లాడటం జరిగింది. తిరుమల లడ్డుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మధ్య గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం మధ్య ఈ నెయ్యి వ్యవహారంలో కూడా కొంత కల్తీ విషయంలో కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద కూడా సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద సీరియస్ గా ఉన్నారు. దీని మీద దానికి సంబంధించి కూడా కొన్ని యాగాలు అదేవిధంగా నేను పవన్ కళ్యాణ్ గారు కూడా అమ్మవారి ఆలయ శుద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం. ఈ రోజు కొడాలి నాని చేసినటువంటి విమర్శలు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేసిన విమర్శలు కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిజమైన భక్తుడు కాదని ఆయన తిరుమలలో ఇంతవరకు గుండు కొట్టించుకోలేదన్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు గుండు కొట్టించుకోలేదు కాబట్టి ఆయనకు నిజమైన భక్తి లేదని చెప్పి మీరు నేను 15 సార్లు గుండు కొట్టించుకున్నానని చెప్పి కొడాలి నాని మాట్లాడటం అది కరెక్ట్ కాదు. మీరు గుండు కొట్టించుకున్నంత మాత్రాన మీరు నిజమైన భక్తుడు కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు గుండె కొట్టించుకున్నాడో మీరే ప్రజలకు కూడా దానికి మంచి కూడా వివరణిస్తే బాగుంటుందని కూడా ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకున్న పరిస్థితి అయితే ఉంది. తలనీలాలు సమర్పించుకునే విధానం ఏంటంటే దాన్ని ఒక మొక్కుగా కూడా చెల్లించుకునే పరిస్థితి అయితే ఉంది. దానికి కొంతమంది ఆడవాళ్ళు కూడా గుండు కొట్టించుకుంటారు. సో గుండు వ్యవహారం అనేది అది మీరు ప్రత్యేకించి ఆడ నొక్కి ఒక్కానించాల్సిన పనిలా. అక్కడ అపవిత్రమైంది. తిరుమల లడ్డులో క్వాలిటీ తగ్గింది. దాని మీద ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది, సిట్ ఏర్పాటు చేస్తుందని కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం చెప్తా ఉంటే మీరు దాన్ని డైవర్ట్ చేయడానికి గుండు వ్యవహారం తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూడా రాజకీయాల్లో తెలియజేసుకుంటున్నాం.